హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో వివో X300 అయితే ఒక 20 days అయితే వాడినా మరి. కెమెరా టెస్ట్ మొత్తం ఫోన్ అయితే టెస్ట్ అయితే చేసిన మరి. ఎట్లా వస్తుంది ఏందని ఈ వీడియో అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు అయితే చెప్తా. ఒకవేళ వివో X300 ఫోన్ అయితే కొందామని చూస్తుంటే ఈ వీడియోలో అయితే తప్పకుండా మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి అయితే ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. కొంచెం అయితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి ఛానల్కి అయితే. ఇక్కడైతే మనం అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం మరి. ఇదే వివో X300 Pro బాక్స్ అయితే. దీనిలో డిస్ప్లే వచ్చేసి 6.31 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. 1.5K LT PO ప్యానల్ అయితే ఇచ్చింది. దీంట్లో 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది మనకి డిస్ప్లేలో మనకి HPMM బ్రైట్నెస్ వచ్చేసి 2000 నిట్స్ అయితే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ అయితే 4500 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇండోర్ అవుట్డోర్ కూడా నేనైతే స్క్రీన్ పైన వేసిన. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది మరి. 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది కాబట్టి స్మూత్ అయితే ఉన్నది మనకి డిస్ప్లే అయితే. ఇంకా 1.5K AMOLED డిస్ప్లే, కలర్స్ కూడా అవన్నీ మన పిక్సెల్స్ కూడా బాగున్నాయి. దీనిలో కలర్స్ అవన్నీ న్యాచురల్ వస్తాయి. హెచ్డి సపోర్ట్ కూడా ఉన్నది మనకి దీంట్లో. స్క్రీన్ కలర్ ఉన్నది, ఐ ప్రొటెక్షన్ అయితే ఉన్నది, మిలిటరీ గ్రేడ్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉన్నది మనకి దీంట్లో. HDR సపోర్ట్ కూడా ఉన్నది దీంట్లో. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అవన్నీ మీరైతే HDR క్వాలిటీలో చూసుకోవచ్చు. డిస్ప్లే అయితే మీకు అయితే డిసప్పాయింట్ అయితే అయ్యేది. డిస్ప్లే అయితే బాగుంటుంది. దీంట్లో ఒరిజినల్ 6 కూడా హెచ్ఎల్బీలో అయితే అప్డేట్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 16 తోటి కూడా వస్తుంది. స్టాక్ డైలర్ అయితే ఉన్నది మనకి దీంట్లో. కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. పనికిరాని యాప్స్ అయితే మీరైతే డిలీట్ చేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు మీ ఇష్టంగా. 5 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి మనకి దీంట్లో. 7 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. 6040 mAh బ్యాటరీ అయితే ఇచ్చింది మనకి దీంట్లో. 90 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. మీరు అన్ని చూసుకోవచ్చు. HDRలోనైతే యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ అవన్నీ మీరు చూసుకోవచ్చు. స్క్రీన్ ఆన్ టైం అయితే మనకి 8 hours అయితే వస్తుంది. దీంట్లో ప్రొసెసర్ వచ్చేసి MediaTek Dimensity 9500 ప్రొసెసర్ అయితే ఇచ్చింది. 3nm టెక్నాలజీ మీద బిలియన్ ప్రొసెసర్. కోర్స్ అవన్నీ ఏమేమి ఉన్నాయని స్క్రీన్ పైన వేసిన మీరు అయితే చూసుకోండి. లిక్విడ్ కూలింగ్ వేపర్ చాంబర్ అయితే ఉండేది మనకి దీంట్లో. గేమ్ ఆడేటప్పుడు మీకైతే కొంచెం కూల్ ఉంచుతుంది ఫోన్ అయితే. దీంట్లో మనకి గేమింగ్ కంట్రోల్ కూడా ఇచ్చిళ్ళు. అవి కూడా మీరు అయితే చూసుకోండి. వీడియోలో ఎంత అయిపోతుంది అందుకే చెప్తలేను. LPDDR5X ఆల్ట్రా ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు. UFS 4.1 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. అంటూ స్కోర్ వచ్చేసి అరౌండ్ 30 lakhs వరకు అయితే వచ్చింది. అంటూ స్కోర్ అయితే 4K రికార్డింగ్ ఒక శాంపుల్ అయితే వేసినా చూసుకోవచ్చు. రికార్డింగ్ చేసేటప్పుడు మీకైతే కొంచెం డిగ్రీస్ అయితే వెళ్తుంది మరి. 50 degrees దానికే వెళ్తుంది. ఫోన్ అయితే కొంచెం అయితే హీట్ అయితే అవుతుంది. బ్యాక్ సైడ్ మీకైతే 200 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. సో దీంట్లో మనకి 3x ఆప్టికల్ జూమ్ కూడా ఇచ్చిళ్ళు. 10x డిజిటల్ జూమ్ కూడా ఉంటుంది మనకి. ఇంకోటి 50 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఫ్రంట్ కూడా మీకైతే 50 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే మీరైతే 4K 60 fps లో రికార్డింగ్ అయితే చేయొచ్చు. V3+ చిప్ అని ఉంటుంది. అది మన కెమెరాలో యూజ్ అయితే అవుతుంది. కెమెరా శాంపుల్స్ అయితే నేను స్క్రీన్ పైన వేసిన. 50mm, 85mm, 100mm పోకర్ లెంత్ ఫొటోస్ అని ఎట్లా వస్తాయి ఏందని మొత్తం స్క్రీన్ పైన వేసిన. ఒకసారి అయితే మీరు అయితే చెక్ అయితే ఇవ్వండి. అన్ని ఫొటోస్ అయితే క్వాలిటీ ఎట్లున్నాయి. 23mm పోకర్ లెంత్ కూడా వేసినాం మనమైతే. 35mm అట్లా 50mm అవన్నీ పోకర్ లెంత్ అయితే మీకు అయితే స్క్రీన్ పైన వేసిన. 85 కూడా తీసినాం మనం. 100 కూడా తీసినాం. ఇక కలర్స్ అయితే చూసుకోవచ్చు. కొన్ని ఫ్రూట్స్ అయితే ఫోటోని అయితే తీసినాం. కలర్స్ ఎట్లా వస్తాయి ఏందని మీరు అయితే చూసుకోవచ్చు. మీకైతే కెమెరా పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే అయ్యేది. ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ కూడా అయితే స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే మీకు వీడియో క్వాలిటీ వేసినా ఎట్లా వస్తుంది ఏందని చూసుకోవచ్చు. పోర్ట్రేట్ వీడియో కూడా వేసిన. ఫ్రంట్ కెమెరా కూడా మనం అయితే స్క్రీన్ పైన వేసినాం చూసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే స్లో మోషన్ అయితే 1080p 240 fps లో రికార్డ్ చేసినాం. 4K 120 fps లో కూడా మీకు అయితే స్లో మోషన్ అయితే ఉంటుంది. తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. శాంపుల్ అయితే స్క్రీన్ పైన వేసినాం ఎట్లున్నాయిందని. బ్యాక్ సైడ్ అయితే మీకు ఫింగర్ ప్రింట్ అయితే ఏమైతే అట్రాక్టివ్ అయ్యేది. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా బాగా అనిపించింది. బ్యాక్ సైడ్ అయితే మీకు అయితే గ్లాస్ అయితే ఇచ్చిళ్ళు. ఇదైతే అల్యూమినియం ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది. IP69 రేటింగ్ కూడా ఉన్నది దీంట్లో. డ్యూయల్ మైక్ కూడా ఇచ్చిళ్ళు. డ్యూయల్ సిమ్ కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు. ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉన్నది మనకి దీంట్లో. USB 3.2 తోటి అయితే వచ్చింది. ఇదైతే మనకి 4GB డేటాని ఒక 16 seconds లోనే ఎక్స్పోర్ట్ అయితే చేసేసింది. అంత ఫాస్ట్ అయితే ఉండేది. USB 3.2 అయితే. ఫోన్ వెయిట్ వచ్చేసి 194 grams అయితే ఉన్నది. థిక్నెస్ వచ్చేసి 8mm థిన్ అయితే ఉన్నది. Wi-Fi 7 ఉన్నది. Bluetooth 6 ఉన్నది. NFC సపోర్ట్ ఉన్నది. అన్ని సెన్సార్స్ అయితే ఉన్నది. దీంట్లో ఏ సెన్సార్ అయితే స్కిప్ అయితే చేయలే. 12GB 256GB మోడల్ వచ్చేసి 76,000 అయితే పెట్టింది మరి. దీంట్లో అన్ని ఫీచర్స్ అయితే బాగున్నాయి. ఒకసారి మీరు అయితే ఫోన్ అయితే చెక్ అయితే అండి. ఆల్రౌండర్ ఫోన్ అని నేనైతే మీకు అయితే చెప్తా. ఒరిజినల్ వేసి చిల్లు అన్ని చిల్లు. ఒకసారి చెక్ అయితే అండి ఫోన్ అయితే మీరైతే. ఈ వివో X300 ఇన్ఫర్మేషన్ మీకు వస్తే వీడియోకి ఒక లైక్ అయితే ఒకటి చాలా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బై బై గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.